దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మనందరం కూడా ప్రేమతో ఆ ప్రభు వైపు ఆశగా మన కన్నులెత్తి చూస్తున్నాం. కాబట్టి విశ్వసనీయుడ దేవుడు నూతనంగా ఈ ఉదయకాలంలో తన నూతన ప్రేమతో, కరుణతో మనందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నారు. ఆ ప్రభువులో మనల్ని మనము చూసుకుందాం. ఆ ప్రభు ప్రేమను ఈరోజంతా అనుభవించుదాం. మనము అనుభవించిన ఆ దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి కూడా ఈ ఉదయకాలంలో మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అవును ప్రియులారా, ఈ లోకంలో, ఈ సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు రకరకాల ప్రజలను మనం తారసపడుతూ ఉంటాం. నాయకులు ఉంటారు, పెద్దలు ఉంటారు, వృత్తిపరంగా చూస్తే వైద్యులు ఉంటారు, వకీళ్ళు ఉంటారు, టీచర్లు ఉంటారు, విద్యను అభ్యసించే స్టూడెంట్స్ కూడా ఉంటారు. చూడండి, ఇంట్లో పనిచేస్తూ ఉన్న తల్లిదండ్రులు ఉంటారు, బయట ఎంతో కష్టపడి చెమటోడ్చి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎన్నో రకాలుగా ఎంతోమందితో ప్రతిరోజు మనం తారసపడుతూ ఉన్నప్పుడు వీళ్ళందరితో మనము సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండాలంటే ప్రియులారా, ఎంతమందితో మనము అడ్జస్ట్ కలిగిన మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అందరినీ అర్థం చేసుకునే హృదయాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి, బైబిల్ పరంగా మనం చూసినప్పుడు సౌలు పౌలుగా తను గుర్తింపు పొందిన తర్వాత ఎంతగా తన యొక్క నమ్ముకున్న దాని మీద ఆ సిద్ధాంతాన్ని నెరవేర్చడానికి, ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. చూడండి, అతడు ఆ యూదా మతం గురించి ఎంత కట్టుబడి ఉన్నాడో యేసు ప్రభు గురించి తెలిసిన తర్వాత ఆ మార్గమును గురించి బోధించడానికి, ఆ మార్గంలో తనను తాను జీవింప చేయడము అందరికీ చూడడానికి అంతే కట్టుబడినట్లుగా ఈ లోకంలో తమ సిద్ధాంతాలకు కట్టుబడిన కొందరిని మనం చూస్తూ ఉంటాం. అదే పేతురు భక్తుని మనం చూసినప్పుడు చాలా తొందరపాటుగా మాట్లాడే వ్యక్తిగా మనం గమనిస్తూ ఉంటాము. ఏది ఎక్కువ ఆలోచించకుండా ఏది చెప్పాలనిపిస్తే అది యేసు ప్రభుతోనైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, తొందరపాటు మనస్తత్వం కలిగిన పేతురు లాంటి మనుషుల్ని ఈ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరికొంతమంది మోషే భక్తునిలాగా దేవుడు తన్ను ఎన్నుకొన్నప్పటికీ కూడా ఆచి తూచి అడుగులు వేయడానికి, నిజంగా దేవుడు నన్ను ఎన్నుకున్నాడా, నిజంగా ఈ పనిలో నేను ఉండాలా, ఇంకొవరు నన్ను ఎన్నుకోవచ్చు కదా, దేవునితోనే స్వయంగా ఆచి తూచి మాట్లాడి తన యొక్క పిలుపులోకి ఎంత కష్టంగా తీసుకురాబడ్డాడో అలాంటి ప్రజలను కూడా ఈ లోకంలో, ఈ సమాజంలో మనతో జీవిస్తున్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, అబ్రహాము లాంటి ఎంతో గొప్ప జనులు ఎవరితోనైనా చాలా సులువుగా కలిసిపోయే వాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం. ఇన్ని రకాల మనస్తత్వాలను కలిగిన వాళ్ళతో మనం జీవించగలిగితేనే ప్రియులారా, అందరితో మనము మంచి సంబంధాలను కలిగి ఉన్నట్లుగా ఉంటాం. అలా ఉండడానికి మొట్టమొదట మనల్ని మనము అంగీకరించుకోగలగాలి. ఇతరులను మనము అంగీకరించడానికి ముందు మనల్ని మనము అంగీకరించుకోగలిగితేనే ఇతరులలో ఉన్న ఆ బలాలు కానీ బలహీనతలను కానీ మనము వాటిని చాలా సునాయాసంగా అర్థం చేసుకోగలం. ప్రియులారా, ఒక జరిగిన సంఘటన ఇలా నేను విన్నాను. చికాగో ప్రాంతంలో ఒక మానసిక వైద్యుడు ఉన్నాడు. అతని దగ్గరికి చాలామంది మానసిక రోగంతో బాధపడుతున్న చాలామంది పేషెంట్స్, రోగులు వస్తూ ఉండేవాళ్ళంట. ఒకసారి ఒక రోగి వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారి టేబుల్ మీద, అక్కడ డాక్టర్ స్మైలీ బ్లాంటన్ ఆ మానసిక వైద్యుడి పేరు, ఆయన టేబుల్ మీద ఒక బైబిల్ గ్రంథము ఆ రోగికి కనిపించిందంట. ఆయనకి చాలా ఆశ్చర్యం,
ఇంత పెద్ద వైద్యుడు కదా, ఇంత పేరున్న వైద్యుడు కదా, ఈయనకి బైబిల్కి సంబంధం ఏంటి? ఈయన కూడా బైబిల్ చదువుతాడా? ఈయన బైబిల్ చదువుతాడు అంటే నేను అసలు ఈయన దగ్గరికి రానే రాను, ఈయన దగ్గర వైద్యమే నేను చేయించుకోను అని మనసులో అనుకుంటూ ఇక ఉండబట్టలేక ఆ డాక్టర్ని అడిగారంట. ఏంటి డాక్టర్ గారు, మీరే ఇంత పెద్ద పేరున్న మానసిక వైద్యులు కదా, ఎంతమందికి మీరు చికిత్స చేస్తూ ఉంటారు కదా, బైబిల్తో మీకు సంబంధం ఏంటి? బైబిల్ మీ టేబుల్ మీద ఉండాల్సిన అవసరం ఏంటి అన్నప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, అసలు బైబిల్ని నా టేబుల్ మీద ఉండడానికి నీకు గల సంబంధం ఏంటి? బైబిల్ని నేను రోజు చదవడం మాత్రమే కాదు, ప్రతిరోజు ధ్యానిస్తాను. ఒక్కసారి బైబిల్ చదివినప్పుడు మనలో ఎంత మార్పు వస్తుందో నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టే నేను ఎంతో మందిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను అంటే, వారందరినీ అంగీకరించగలుగుతున్నాను అంటే ఆ బైబిలు నాలో మార్పు తీసుకొని వచ్చింది కాబట్టి అందరినీ కూడా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, కొన్నిసార్లు ఎంతోమంది మానసిక రోగులు నన్ను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు, కొంతమంది నా మీద దుర్భాషలు ఆడతారు కూడా, అలాంటి వారిని కూడా నేను అంగీకరిస్తున్నానంటే ఈ బైబిల్ గ్రంథంలోని గొప్ప సందేశాన్ని ప్రతిరోజు నేను ధ్యానిస్తాను కాబట్టి ఎంతమందికి నేను చికిత్స చేయగలుగుతున్నాను. నిజంగా నేను చెప్పాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ మంది చదవగలిగితే ఇక ఎప్పుడు కూడా వాళ్ళు ఏ మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మానసిక వైద్యులు అందరూ కూడా తమ తమ యొక్క క్లినిక్స్ను మూసివేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ బైబిల్ గ్రంథము కల్పించవచ్చు అని చెప్పినప్పుడు ఆ రోగికి మాట చెప్పాడంట, మీరు ఇంతగా చెప్తున్నారు, మీరే నాకు చికిత్స చేస్తున్నారు కాబట్టి నేను కూడా బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ఆరంభిస్తానని చెప్పి ఒక బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళాడంట. నా ప్రియ సహోదరుడా సహోదరి, చూడండి, మనందరి జీవితంలో కూడా కొన్నిసార్లు మనల్ని మనమే అంగీకరించుకోవడానికి కూడా చాలా కష్టం. మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయం చివరిలో ప్రభు చెప్తున్నాడు, అయ్యో నా ఇశ్రాయేలు ప్రజల ఆక్రందన నేను విన్నాను, నా ఇశ్రాయేలు ప్రజల రోదన నా చెవిన పడింది, వాళ్ళ బాధలు నేను నా కన్నులారా చూశాను, వాళ్ళు ప్రార్థన చేయడము పరలోకానికి ఎక్కి వచ్చింది, నేను వారిని ఆదుకోవాలని, ఆ దాసత్వం నుండి విడుదలను కలిగించాలని నేను స్వయంగా కిందికి దిగి వచ్చాను. మోషే, నువ్వు నాతో భాగస్వామిగా ఉంటావా, నాతో కలిసి పని చేస్తావా, ఆ యొక్క ఫరో దాసత్వం నుంచి వారికి విడుదలను కలిగించడానికి నువ్వు నాతో కలిసి పని చేస్తావా అన్నప్పుడు ప్రియులారా, మోషే ఏ విధంగా తన గురించి చెప్పుకున్నాడు చూడండి, నేను నత్తివాడను, నీవు నాతో మాట్లాడినప్పుడు కానీ, మాట్లాడక ముందు కానీ, మాట్లాడిన తర్వాత కానీ, ఓ దేవా, నా మాట నేర్పరితనంలో ఏ మార్పు జరగలేదు, నేను బండ నాలుక కలిగిన వాడను, ఎలా సాధ్యమవుతుంది, ఇన్ని లక్షల మందిని నేను ఎలా నడిపించగలను అన్నప్పుడు ప్రభువు స్వయంగా చెప్పారు, నేను నీతో ఉంటాను, నేను ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఏమి సమాధానం చెప్పాలో అక్కడికి నీకు వెళ్ళకముందే నేను నీకు నేర్పిస్తాను, నీకు అన్ని శక్తి సామర్థ్యములను ఇస్తాను అని చెప్పిన తర్వాత కూడా ప్రియులారా, మోషే ఇంకా తనలో దేవుని శక్తి ఉందని గ్రహించలేక, నన్ను వదిలిపెట్టవచ్చు కదా, ఇంకెవరినైనా నువ్వు చూసుకోవచ్చు కదా, మరలా చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఈరోజు దేవుడు నిన్నే ఎన్నుకున్నాడేమో, నీ ద్వారా నీ కుటుంబంలో, నీ ఉంటున్న ప్రాంతంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నప్పుడు మోషేలాగా నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకుండా, దేవుడు నీలో ఇచ్చిన శక్తి సామర్థ్యములను నువ్వు గమనించలేకుండా, నా వలన కాదు, నా వలన ఏమి సాధ్యము అని నిన్ను నీవే తృణీకరించుకుంటున్నావేమో. ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, ప్రభు నీతోటే మాట్లాడుతున్నారు. నీ ద్వారా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పూర్తిగా దేవునికి అప్పగించుకొనినప్పుడు, ఆ దేవుని దృష్టితో నిన్ను నువ్వు చూసుకోగలిగినప్పుడు, నీలో మార్పు జరిగిన తర్వాత నీవు అందరినీ కూడా ఆకర్షించగలవు, అందరినీ కూడా అర్థం చేసుకోగలవు, అందరితో సరైన సంబంధాలను కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నించగలవు. నీ ఉంటున్న సమాజంలో కూడా దేవుడు నిన్ను గొప్పగా
వాడుకుంటాడు. ప్రియులారా, ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎలా వాళ్ళని మనము అంగీకరించాలి? చూడండి, కొన్నిసార్లు సమాజంలో ఉన్న నాయకులు కూడా మన మధ్య విభేదాలు కలిగించడానికి ప్రయత్నిస్తారు. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఒక నాణెమును చూపించి, ఇది మేము కప్పము కట్టాలి, మేము వెలను చెల్లించాలా వద్దా అన్నప్పుడు, యేసుప్రభు దేవుడు కదా, మీరు ఆ పని చెయ్యొద్దని చెప్పవచ్చు. కానీ ప్రభు ఏం చెప్పాడు? సీజర్ది సీజర్కి చెల్లించండి, దేవుడి నాణెము దేవుడికి చెల్లించండి. ఎంత సునాయాసంగా వాళ్ళని అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పారో చూడండి. ప్రియులారా, మనం రోమీలకు రాసిన లేఖ 14వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను జీవించినది నా కొరకు కాదు, నాలో జీవిస్తున్న ఆ క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. ప్రియులారా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా జన్మింప చేసినది, జీవమిచ్చినది ఆ ప్రభువే. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా జీవించేది ఆ ప్రభువు కొరకే. ఇలాంటి దృష్టితో మనం ఇతరులను చూడగలిగితే అందరినీ మనము అర్థం చేసుకోగలము. అందరిలో దేవుని ప్రేమను మనము ప్రకటించగలము. అందరిలో యేసుప్రభు ముఖాన్ని మనం చూడగలిగినప్పుడు ఆ యేసుప్రభుని ప్రేమను అందరిలో మనము చాటి చెప్పగలము. అవును ప్రియులారా, ఈ ఉదయకాలంలో నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు, నిన్ను తృణీకరించే వాళ్ళు, నీ మీద అన్యాయంగా నేరారోపణ చేసేవాళ్ళు ఈ లోకంలో ఎంతమందో ఉండవచ్చు. కానీ అలాంటి వాళ్ళను కూడా ప్రేమించడానికి, అలాంటి వాళ్ళను కూడా అర్థం చేసుకోవడానికి ఈ ఉదయకాలంలో దేవుడు నీకు నాకు గొప్ప అభిషేకాన్ని దయచేస్తూ ఉన్నప్పుడు అందరితో కలిసి ఉండే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. నిన్నటి దినం వరకు ఎవరెవరు నిన్ను నిందించారో, ఎవరెవరు నిన్ను అనుమానించారో, ఎవరెవరు నిన్ను అవమానించారో వారిని నువ్వు మన్నించలేకపోతున్నావా? ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 26వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, ఎవరి మీద మనకి ఎలాంటి కోపము ఏదైనా ఉన్నప్పటికీ ఆ రోజు సాయంత్రము సూర్యుడు అస్తమించు లోపుగా మనము వారిని మన్నించాలి. ఎందుకంటే ప్రతిరోజు పరలోక జపంలో చెప్తున్నాం కదా, నా యొద్ద అప్పుపడిన వారిని నేను మన్నించినట్లు ప్రవ్వా మీరు నన్ను మన్నించండి అని. ఎవరెవరినైతే మనం అర్థం చేసుకోలేక మన్నించలేకపోతున్నామో అప్పుడు దేవుడు మనల్ని కూడా మన్నించడు. కాబట్టి దేవుడు మనల్ని అంగీకరించాలంటే మనం అందరినీ అంగీకరించాలి ప్రియులారా. కాబట్టి ఈ గొప్ప సుగుణాలన్నీ కూడా మనల్ని మనం అంగీకరించడానికి, మన చుట్టూ ఉన్న వారిని అంగీకరించడానికి ఈ నూతన ఉదయంలో దేవుడు మనకు కృప చూపించాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, బైబిల్ గ్రంథాన్ని మేము చదివినప్పుడు మంచి సమరయుడు ఉపమానంలో ప్రభా, లేవీయుడు యాజకుడు అది వారి వారి కారణాలను బట్టి నాయన గాయపడిన వారిని వదిలివేసి వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు మాత్రమే తన యొక్క బాధ్యతను గుర్తు చేసుకొని అతన్ని గాయపడిన అతన్ని అంగీకరించి ప్రభా అతడు బాగోగుల కొరకు వెలను చెల్లించడానికి కూడా సిద్ధపడ్డాడు. అంతగా తనను తాను కోల్పోయి గాయపడిన వ్యక్తికి జీవమునివ్వడానికి ఆ రోజు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ప్రభా, మీరు మా ద్వారా ఈ లోకంలో మా కుటుంబంలో ఎన్నో గొప్ప కార్యాలను చేయాలని ఆశపడుతున్నప్పటికీ కొన్నిసార్లు మాలో ఉన్న లోపాలను, బలహీనతలను, నాయన పాపపు జీవితాన్నే మేము చూసుకుంటూ ప్రభా మమ్మల్ని మేము క్షమించలేక, మమ్మల్ని గాయపరిచిన వారిని మేము క్షమించలేక ప్రభా సాతాను బంధనానికి లోనై మాలో ఎలాంటి అభివృద్ధి చెందకుండా నిరాశలో నిస్పృహలో మేము జీవిస్తున్న మా అందరి మీద మీ పరిశుద్ధ రక్తాన్ని చిలకరించి ఈ నూతన ఉదయంలో క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి నూతన సృష్టి అన్నావు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నూతన సృష్టిగా మార్చి నాయన జీవించిన నాళ్ళు మాకు ఇతరులకు అందరికీ మేము నాయన మేము అభివృద్ధిని కలిగించే వాళ్ళలాగా, ఆశీర్వదించే వాళ్ళలాగా మమ్మల్ని అందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 27వ వచనంలో ఈ ఉదయకాలంలో మనం పొందిన అభిషేకము మనల్ని మనం అంగీకరించుకునేలా, మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా అంగీకరించేలా ఈ నూతన అభిషేకాన్ని మనం పొంది ఉన్నాం.
దాని ప్రకారం ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.